మీకు ఇప్పుడు ఒక మంచి జ్ఞానాన్ని, నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీకు తెలియజేస్తా. ఇది అందరికీ తెలిసిన జ్ఞానమే, కానీ మన దినసరి జీవితాల్లో పడిపోయి మనం దీన్ని పెద్ద గమనించాం. 4 కాలాలు: వసంతకాలం, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అనుకున్నాం. ఇవి పూర్తవడానికి ఒక సంవత్సరం పట్టుద్ది, అంటే 365 రోజులు పట్టుద్ది. ఇప్పుడు ఈ 4 కాలాల గురించి ఎందుకు చెబుతున్నానంటే, ప్రతి మనిషి జీవితంలో కూడా 4 కాలాలు ఉన్నాయి. ఆ 4 కాలాలు మన సంవత్సరంలో వచ్చే కాలాలతో పోలికతో ఉంటాయి. అది ఎట్లాగో ఇప్పుడు మీకు చెబుతా. కానీ మనిషి జీవితంలో ఈ 4 కాలాలు పూర్తి అవ్వాలంటే 100 సంవత్సరాలు పట్టుద్ది. అంటే 36,500 రోజులు పట్టుద్ది. అంటే 365 ఇంటూ 100 రోజులు, 100 సంవత్సరాలు, 36,500 రోజులు. మామూలు కాలాలు పూర్తి అవడానికి 360 రోజులు పట్టుద్ది. మనిషి జీవితంలో 4 కాలాలు పూర్తి అవడానికి 36,500 రోజులు పట్టుద్ది. మామూలు కాలాలు పూర్తి అవడానికి భూమి సూర్యుడి చుట్టూ ఒక చుట్టూ తిరుగుద్ది. అదే మనిషి జీవితంలో 4 కాలాలు పూర్తి అవడానికి ఈ మనుషులు, ఈ జీవం సూర్యుడి చుట్టూ 100 సార్లు తిరగాలి. అంటే ప్రతి సంవత్సరం భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరుగుద్ది. కాబట్టి మీరు 100 సూర్య ప్రదక్షిణలు పూర్తి చేస్తే కానీ, సూర్య ప్రదక్షిణలు పూర్తిగా చేస్తున్నారు మీరు. ఆ ప్రదక్షిణలు చేయడానికి మీ భూమి అనే వాహనం మీద ప్రయాణిస్తున్నారు. ప్రతి సంవత్సరం మిమ్మల్ని భూమి సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేపిస్తుంది. మీరు భూమి మీద బతికిన ప్రతి సంవత్సరం మొదట వచ్చే ఉపయోగం ఏంటంటే ఆ ఒక్క సూర్య ప్రదక్షిణ. 100 సంవత్సరాలు బతికితే మీ జీవితంలో 4 కాలాలని పూర్తి చేస్తారు. 100 సార్లు సూర్య ప్రదక్షిణలు చేస్తారు. అద్భుతంగా లేదు ఇది? మొదటి కాలం తీసుకోండి, వసంతం. అది బాల్యంతో పోల్చిబడి ఉంటుంది. రెండో కాలం తీసుకోండి, ఎండాకాలం. యవ్వనంలాగే వెలిగిపోతూ ఉంటుంది. మూడో కాలం తీసుకోండి, మధ్య వయసు. వర్షంలో మెత్తబడిపోయినట్టు మన జీవితాలు కూడా ఆ వర్షం పడి మెత్తబడిపోతూ ఉంటాయి. అంటే వృద్ధాప్యంకి దగ్గర పడుతూ ఉంటాం. 4గో కాలం తీసుకోండి, చలికాలం. చల్లబడిపోద్ది. వృద్ధాప్యంలో శరీరాలు చల్లబడిపోతాయి. ఎంత చక్కగా పోలిక ఉంది చూడండి. అంటే మనం ఈ ప్రకృతిలో భాగమే. అసలు ఈ సృష్టి, ఇంత జ్ఞానం మన కళ్ళెదుట కనబడుతున్నా సరే అది తెలుసుకోలేకపోతున్నామంటే ఈ జీవితంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ రోజువారీ వాటిలో పడిపోయి మనం బతికేస్తున్నాం అన్నమాట. కానీ ఈ ఎదురుగుండా మన ఎంతో జ్ఞానం ఉంది. ఈ విధంగా ఎంతో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని చూడాలంటే మన పంచేంద్రియాలు, అంటే చూస్తాం, వినటం, స్పర్శ, మాట్లాడటం, ఇవన్నీ పంచేంద్రియాలు అవి మనం చూపించగలగాలి, తెలియజేయగలగాలి, కరెక్ట్గా పనిచేయాలి. పనిచేయాలంటే అవి శుద్ధి అవ్వాలి. శుద్ధి అవ్వాలంటే దానికి ఒకటే మార్గం, ధ్యానం. మనం చేసే ధ్యానం, మనం చేసే పూజ వాటిని శుద్ధి చేయగలిగితే
అవి అప్పుడు మనకి వీటన్నిటిని చూపించే ఒక జ్ఞానేత్రాన్ని, అందరికి ఉండే జ్ఞానేత్రాన్ని పనిచేసే విధంగా మారుస్తాయి అన్నమాట. ఆ జ్ఞానేత్రం పనిచేస్తుంది అప్పటి నుంచి. అప్పుడు ఇటువంటి మన ఎదురుగుండా ఉన్నాయి మనకు కనబడుతూ ఉంటాయి. కనబడుతున్నప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది అప్పటి నుంచి ప్రపంచం మొత్తం. దానిపైన ఈ జ్ఞానేత్రం అనేది మీకు మీ ఆత్మకి ఉపయోగపడుతుంది అన్నమాట. అది దారి చూపిస్తుంది మోక్షానికి. అందుకని ఇటువంటి జ్ఞానాన్ని చూడటానికి అందరూ ధ్యాన మార్గంలోకి వచ్చి మీ జీవితాన్ని, బాధ్యతల్ని మీరు అనుభవిస్తూనే, మీ బాధ్యతలను పోషిస్తూనే మీకు చాలా సమయం ఉంటుంది ధ్యానం చేసుకుని మీ పంచేంద్రియాలను శుద్ధి చేసుకోండి. మీ పంచేంద్రియాలు శుద్ధి అయితే మీ జీవితం గాల్లో తేలుద్ది. అది నిజంగా గాల్లో తేలుతున్నట్టు, ఉత్తినే గాల్లో తేలుతాం కాదు. ఉత్తునే మనం ఏర్పాటు చేసుకుని మన పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఏదో చూపించుకోవడానికి మనం ఏదో ఊహించుకుని గాలి వెళ్తాం కాదు. ఈ పంచేంద్రియాలు పనిచేయడం ప్రారంభించి జ్ఞానేత్రం పనిచేయడం ప్రారంభించిందంటే అది అప్పుడు గాల్లో వెళ్తాం అనేది నిజమైన గాల్లో వెళ్తాం. అంటే దేవతల కింద మారిపోతారు తర్వాత. ఎందుకంటే మీకు మీ ఆత్మ ఇక ఈ కష్టాలు పడే శరీరంలోకి రాదు. కష్టం అనేది శరీరానికే ఉంటుంది. శరీరం అనారోగ్యం పాలవుద్ది, శరీరమే కష్టపడుద్ది, బాధపడుద్ది. ఆత్మ బాధపడదు, ఆత్మ బలహీనపడుద్ది. బలహీనపడుద్ది కానీ బాధపడదు ఆత్మ. బలహీనపడిపోయినప్పుడు బలం కోసం పాటుపడుద్ది అంతే. అందుకని ఈ శరీరం లేని దేవలోకాలకి ప్రయాణించాలంటే ధ్యాన మార్గం ఎంచుకోండి, జ్ఞానాన్ని ఆర్జించండి, విజ్డమ్ని ఆర్జించండి. చక్కగా మోక్ష మార్గం వైపు పయనించండి. జై శ్రీరామ్. ఓం శిష్యతయే నమః. జై హనుమాన్.